సో చెప్పండి అక్క, అసలు నిన్న ఇక్కడ బోనాల సందర్భంగా జోగినీలకు ఇక్కడ పోలీసులకు మధ్య వాదన ఏంటి, అసలు ఏం జరిగింది? యాక్చువల్ గా చెప్పాలంటే ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు అందరికీ. కాకపోతే మాకు ప్రతిసారి ఆషాఢ మాసం మొదలుగానే ఇక్కడ బల్కంపేటలో బోనాలప్పుడు కానీ, గోల్కొండ బోనాలప్పుడు కానీ, ఉజ్జయిని లస్కర్ బోనాలకు కానీ ప్రతిసారి బోనాలకు కూడా మాకు మీటింగ్స్ పెడతారు. ఎండోమెంట్ ఆఫీస్ లో కానీ, ఇక్కడ పిఎస్ లో కానీ పెడతారు. ఆ మీటింగ్స్ లో కూడా మాకు ఏం చెప్తారంటే మీకు పోలీసులు సహకరిస్తారు. మీరు ఈ టైం టు ఇటు ఒక టైం పెడతారు మాకు, ఇన్ని 2-3 అవర్స్ మటుకు 1 to 3 కానీ 2 నుంచి 4 వరకు కానీ పెడతారు. ఈ టైంలో మీకంటే ప్రత్యేకంగా క్యూ లైన్స్ ఈజీగా పంపించడం కానీ అది కానీ జరగడం పంపిస్తా అని చెప్తారు. కానీ ప్రతిసారి వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇక్కడ చూసుకుంటే లోపల కూడా మొత్తం పోలీస్ వాళ్ళు ఉన్నారు, అక్కడ కూడా మొత్తం పోలీస్ వాళ్ళు ఉంటారు. మేము మీటింగ్ లో కూడా చెప్పింది అదే, కొద్దిగా అవగాహన ఉన్న పోలీస్ వాళ్ళకి పెడితే మమ్మల్ని గుర్తించి పంపిస్తారు కదా అని అంటాం. మేము చెప్పుకునే వాళ్ళు చేసేది ఒకటి, మాకు చెప్పేది ఒకటి. నిన్ను కూడా చాలా మంది బోనాలు పడిపోయినాయి, ప్లస్ ఇక్కడ ఒడిబియ్యాలు పడిపోయినాయి. ఇక్కడైతే చాలా మంది ఇక్కడే కమన్ కంటే ఎక్కించినారు నైవేద్యాలు కూడా అమ్మవారికి. గుళ్ళో కూడా మొత్తం తొక్కిస్తాడు, చాలా మంది కింద కూడా పడిపోయారు. నేను నాకు పడిపోయినాను కింద టెంపుల్ లోపల. చాలా ఇక్కడ బోనం కూడా పడిపోయిన విజువల్స్ ఒకటి కాదు, చాలా మంది జోగినీసి శోషకి చాలా మంది బోనాలు పడిపోయినాయి. ఒక్కల బోనం అనే కాదు, ఒడిబియ్యాలు పడిపోయినాయి అమ్మవారికి సమర్పించేది. పోలీస్ వాళ్ళే, వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళే, ఇంకా ప్రతి ఒక్క లీడర్స్, వాళ్ళకి లీడర్స్ ముఖ్యము. మేము నిర్లక్ష్యం చాలా అంటే చాలా, ప్రతి సంవత్సరం కానీ ఈసారి అయితే చాలా దారుణంగా ఉంది. లోపల ఇట్లా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ తప్ప మా వాళ్ళు కూడా ఒకటి. ఇప్పుడు రంగం అప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా మొత్తం పోలీసు వాళ్ళతోనే నిండిపోయింది. ముందు కూడా పోలీసు వాళ్ళు ఇట్లా తాళ్ళు కట్టేసి బోడలు ఎత్తుకొని రావడం అంటే ఎట్లా వస్తారు చెప్పండి? పొంగి వస్తారు, వాళ్ళకి ఎత్తుకోమని ఒకసారి తెలుస్తుంది. అంత మార్నింగ్ జోగు శ్యామల అక్కని కూడా హౌస్ అరెస్ట్ చేశారంటూ వార్తలు వచ్చాయి, అది ఎంతవరకు ఏమో అంటే అదంతా నాకు తెలియదు. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి అయితే చాలా మంది మీ మీడియా వాళ్ళు కూడా వచ్చినారు. ఏంటంటే ఏంటి అట్లా ఇట్లా అని కొద్దిగా మాట్లాడుతున్నారు. అక్కడ కూడా పోలీసులు మాకు రాని ఇట్లా మొత్తం నెట్టేసినారు. ముంగడ కూడా చూసినట్టు కమాన్ కాడ, బాట కమాన్ కాడ. ఏం చెప్తారు అక్క, అసలు గవర్నమెంట్ కి ఏం చెప్తారు? గవర్నమెంట్ కి ఏముందండి, పోలీసు వాళ్ళది అసలు వేస్ట్ ఉంది. అసలుకి వాళ్ళకి పెట్టి కూడా వేస్ట్. మాకు చెప్పింది ఒకటి, పోలీసు వాళ్ళు సహకరిస్తున్నారు. అక్కడ పోలీసులు మాకు నోకేస్తున్నారు. బోనాలు పడిపోయినాయి. అసలు గతంలో ఎలా ఉండేది? గతంలో అంటే కొద్దిగా చెప్పాలంటే గతంలో అంటే కొద్దిగా బాగుంటుండే, కానీ ఈ సంవత్సరం చాలా ఫెయిల్ అయిపోయింది. గతంలో బాగుందా, ఇప్పుడు బాగుందా? గతంలో కొద్దిపాటి ఇబ్బందులు అయినాయి, కానీ ఈసారి అయితే చాలా అంటే చాలా బాగా చాలా ప్రాబ్లమ్లు అయినాయి. మనుషులకు కూడా గాయాలైనట్టు, ఆడపిల్లలకు కూడా పడిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు కూడా బోనం ఎత్తుకొని. ఏం చెప్తే ఇక వాళ్ళే ఏదన్నా వాళ్ళు చెప్పి చూసుకోవాలి. ఇంకా మేము ఏం చెప్పేది మా పోలీసులు ఏం చెప్తారంటే వాళ్ళకి బోనాలు ఎత్తుకొని నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళకి ఎక్కించుకోమని. ఇంకా మేము ఎందుకు, అందరూ వాళ్ళే ఉంటున్నారు కదా. ఆ లోపల రంగాల కాడ కూడా వాళ్ళే ఉన్నారు. ఇక్కడ మొత్తం కూడా మేము ఉండి దేనికి చెప్పండి ఒక మాట. మాతోనే ఉంటుంది బోనాలు ఎత్తుకొని, మా కోసం చూస్తారు జనాలంతా. మరి వచ్చే సంవత్సరం చాలాకే బోనాలు వాళ్ళకే రంగాలు ఎత్తుకోమంటే అయిపోతుంది. పోలీస్ వాళ్ళకి అదే చెప్తున్నారు. కానీ జోగిని అంటే ఏంటక్క? జోగిని అంటే ఏంటంటే అసలు అమ్మవారికి మొత్తం లైఫ్ టైం మొత్తం అమ్మవారికి మా జీవితాన్ని దారపోస్తాం. మొత్తం మా లైఫ్ ని మొత్తం అమ్మవారికి డెడికేట్ చేస్తూ ఉంటాం. అసలు మాకు అమ్మవారి సేవలు నిత్యం ఉంటాం. వాళ్ళు ఎవరో మా ఆంటీ వాళ్ళు వస్తారు, రేపోతారు, వాళ్ళకి అది చేసి మాకు అది అసలు ఎంతవరకు న్యాయం మీరే చెప్పాలి. అది జోగినీలకు అమ్మవారితో పెళ్లి అవుతుంది అని కూడా మనం చదివి అమ్మవారి పేర్లోనే ఉంటాం కదా, అమ్మవారి సేవలోనే ఉంటాం. జోగిని అంటేనే అది అమ్మ. ఇప్పుడు ఒక ఇక దేవునితోనే ఇక భవిష్యత్తు అని చెప్పేట ఆమె కూడా దేవుని పేరు మీదనే ఉంటది.